తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, రాష్ట్రంలో కూల్చివేతల పర్వం సాగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. రామగుండం నియోజకవర్గంలో పట్టణ సుందరీకరణ పేర బుల్డోజర్ రాజ్యమేలుతుందని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ కన్నీరు పెడుతుందని, వాటిని చూసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ సంబరాలకు పిలుపునిచ్చారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి మైన్స్ ఇక్కడ లేకపోవడం మూలాన రెడ్డి ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం ముగుస్తూ ఉన్నది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం ముగుస్తూ ఉన్నది. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. విజయోత్సవ సంబరాల పేరిట పెద్దపల్లికి 4వ తారీఖు వస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గంలో కార్యాచరణ తీసుకున్నది. 3వ తారీఖు నాడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోడ్డు వెడల్పు పేరిట, సుందరీకరణ పేరిట కొన్ని 420 హామీలను అమలు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ మహిళలకు 2500 వేయలేదు. మరి 2500 వేయనందుకు సంబరాలు జరుపుతున్నారా? వృద్ధులకు 2000 నుంచి 4000 పెన్షన్ ఇస్తానన్నారు. మరి 4000 ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా? మరి కౌలు రైతులకు డబ్బులు ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా? మరి విద్యార్థులకు స్కూటీలు ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా? మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ ఇస్తా అని ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా? మీరు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతు బంధు ప్రవేశపెడితే రైతు భరోసా పేరిట 15,000 ఇస్తామని అన్నారు. అవి ఇవ్వనందుకు సంబరాలు జరుపుతున్నారా అని ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి తప్పకుండా పెద్దపల్లి వేదికగా 2500 మహిళలకు ఎప్పుడు వేస్తామో ప్రకటించాలి. 4000 రూపాయల పెన్షన్ ఎప్పుడు వేస్తామో ప్రకటించాలి. రైతు బంధు 15,000 రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో ప్రకటించాలి. రైతు రుణమాఫీ ఆంక్షలు లేకుండా అందరికీ ఇస్తామని చెప్పేసి ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష కార్యక్రమాన్ని కూడా 4వ తారీఖు నాడు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆ యొక్క వేదిక మీద ఈ ప్రాంత చిరు వ్యాపారస్తులకు, ఈ ప్రాంతంలో నష్టం జరుగుతున్నటువంటి వాళ్లకు నష్టపరిహారం ఇప్పించేటువంటి విధంగా ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడు ఇస్తామనేటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రకటన చేసేటువంటి విధంగా ఎమ్మెల్యే గారు వేదిక మీద తప్పకుండా ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ 2 రోజుల నిరసన కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి